హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనమైతే ఎవరైతే డబుల్ ప్లేయర్ ఉన్నారో రోమన్ రైట్స్ ఆయన గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా. ఈయన వచ్చేసి ఎవరైతే రోమన్ రైట్స్ ఉన్నారు కదా, ఈయన వచ్చేసి మా చైల్డ్హుడ్లో అనమాట. ఈయనైతే మాకు ఫేవరెట్ అనమాట. నేనైతే ఇప్పుడు వచ్చాను డబుల్ ఆయన కోసం చూసాను అనమాట. అంత ఫేవరెట్ అనమాట. ఈయన వచ్చేసి తనకు వచ్చేసి ఈయన తెలియని వాళ్ళైతే ఎవరైతే ఉండరు అనమాట. అలానే ఈయన జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. కాకపోతే ఈరోజు వచ్చి తన జీవితంలో ఒక సంఘటన జరిగింది అనమాట. దాని గురించి మాట్లాడుకున్నాం. ఈయనకు వచ్చేసి క్యాన్సర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది వచ్చి 2018లో రోమరాజన్ గారికి క్యాన్సర్ అయితే రావడం జరిగింది అనమాట. అది వచ్చేసి లుకేమియా అని క్యాన్సర్ అయితే రావడం జరిగింది. అప్పుడు తను వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ వదిలేశాడు అనమాట. ఎప్పుడైతే 2018లో తనకు వచ్చేసి క్యాన్సర్ ఉందని తెలిసిందో అప్పుడు వచ్చేసి ఈయన ఏం చేశాడంటే పూర్తిగా డబ్ల్యూడబ్ల్యూ స్టాప్ చేశాడు అనమాట. ఈయన వచ్చేసి ఎప్పుడైతే దీనికి క్యాన్సర్ అని తెలిసిందో ఆ తర్వాత వచ్చేసి ఈయన వచ్చేసి ఆ క్యాన్సర్కి అయితే ట్రీట్మెంట్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. కొన్ని నెలలు అయితే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి రీఎంట్రీ అయితే ఇచ్చాడనమాట. ఇంకొచ్చేసి ఈయన ఏం చేశాడంటే ఏదైతే ట్రీట్మెంట్ తీసుకొని ఆయనకైతే నయమైపోయింది అనమాట. ఆ బాధ ఆయనకు తెలుసు క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో. ఆయన ఏం చేశాడంటే 2021లో ఎవరైతే ఈ లుకేమియా క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో కదా ఆ పేషెంట్లందరికీ వచ్చేసి క్యాంపింగ్ అయితే చేయించాడు అనమాట. క్యాంపింగ్ పెట్టేసి ఎవరైతే ఈ క్యాన్సర్ పేషెంట్లు అయితే ఉంటారో వాళ్ళందరికీ అయితే ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. అదే కాకుండా ఏదైతే ఈయన ఆడతాడు కదా డబ్ల్యూడబ్ల్యూ ప్లేయర్గా ఆడతాడు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ వచ్చేసి 50% వచ్చేసి ఎవరైతే ఈ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి అది ఇచ్చడం జరిగింది అనమాట. అది చూడండి, ఆయన క్యాన్సర్ వచ్చి నాకు ట్రీట్మెంట్ తీసుకుని ఆయన బయటపడిన తర్వాతే ఆ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. అది డబ్ల్యూడబ్ల్యూలో ఏది శాలరీ వస్తుంది కదా దాంట్లో వచ్చేసి 50% అయితే ఈ పేషెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అంత పెద్ద డబ్ల్యూడబ్ల్యూ ప్లేయర్ రోమరాజన్ గారికి ఆ క్యాన్సర్ అయితే రావడం జరిగింది అనమాట. అలాగే చాలా మంది వచ్చి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది చూసి చాలా మంది పారిపోతూ ఉంటారు అనమాట. ఎంత ప్రాబ్లం మనం ఫేస్ చేస్తే దాని తర్వాత అంత బాగా మన సక్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఎంతమందికి ఈ రోమరాజన్ గారికి క్యాన్సర్ ఉందని ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.